అమరావతిలో మెగా డిఎస్సి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన ఉపాధ్యాయుల ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానాలిచ్చారు. ఏపీలో యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు సాధించడానికి మీ వద్ద ఎటువంటి రోడ్ మ్యాప్ ఉందని గుంటూరుకు చెందిన సుమన్ నలుకుర్తి ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షలు కల్పిస్తానని హామీ ఇచ్చానని, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మన వద్ద ఉన్న ఒకే ఒక్క ఆయుధం విజనరీ లీడర్ చంద్రబాబు అని లోకేష్ చెప్పారు. జెండర్ సెన్సిటివిటీని పాఠ్యాంశాల్లో చేర్చడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారని విశాఖకు చెందిన బోకం అనిత ప్రశ్నించగా, రాబోయే 4 ఏళ్లలో కేజీ నుంచి పీజీ వరకు జెండర్ సెన్సిటివిటీ క్లాస్లో నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. నా పేరు బోకం అనిత. నేను విశాఖపట్నం జిల్లా నుండి వచ్చాను. నేను ఈ మెగా డిఎస్సి 2025లో 3 కేటగిరీ పోస్ట్ నేను రాశాను. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, టీజీటీ బయాలజీ, టీజీటీ సైన్స్, మూడిట్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది సార్. రీసెంట్గా మీ ఈవెంట్స్లో నేను చాలా చూశాను. లైక్ మీరు జెండర్ సెన్సిటివిటీ గురించి తరచూ మాట్లాడడం నేను గమనించాను. స్కూల్ ఎడ్యుకేషన్లో ఈ జెండర్ సెన్సిటివిటీ కరికులంలో మనం ఇంట్రడ్యూస్ చేసి సో దట్ పిల్లల్లో కూడా సమానత్వం, ఇంకా వాళ్ళలో కూడా ఒక రెస్పెక్ట్, అంటే జెండర్ ఈక్వాలిటీ మెయిన్ అది సార్. సమానత్వం ఇంకా రెస్పెక్ట్ అనే విలువలతో కూడిన విద్యార్థులు మనం తయారు చేయాలి అంటే మీ లీడర్షిప్లో ఏ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్? జెండర్ సెన్సిటివిటీ క్లాసెస్ ఏర్పాటు చేయాలి. తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, ఇది ఎప్పుడిన్నా నాకు బాధ కలుగుతుంది. అది పోవాలి. ఆ వాడక భాష మనం మార్చుకోవాలి. నేను ఇప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పటి దగ్గర నుంచి నేను దీని గురించి మాట్లాడేవాడిని. ప్రజాప్రతినిధులు కూడా మహిళల్ని గౌరవించాలి. ఏనాడు ఇలాంటి పదాలు వాడకూడదు. అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని నేను నమ్ముతున్నా తల్లి. పీజీ వరకు జెండర్ సెన్సిటివిటీ క్లాసులు ఏర్పాటు చేస్తాం. నా పేరు